హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రోడక్ట్ అండ్ ప్లేట్స్. సో ఇవాళ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది మా మణికంఠ. ఏంటంటే మీరు తిరుపతి బ్లాగ్ చూసుంటే మీకు తన ఐడియా ఉంటుంది. అయితే ఇవాళ తన బర్త్డే అనమాట. సో రెస్టారెంట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మన ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే వెళ్తున్నాం అనమాట. సో అది ఈరోజు బ్లాగ్లో చూడబోతున్నారనమాట. ఓకేనా? మళ్ళా మనం రెస్టారెంట్లోకి వెళ్దాం. ఓకే, బాయ్ బాయ్. అక్కడ కుదిరితే వీడియో తీస్తాను, డెఫినెట్గా తీస్తాను. ఎందుకంటే మధు ఒక స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంది అనమాట. సో డెఫినెట్గా తీస్తాను అది. ఓకేనా? స్టే ట్యూన్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. కళ్ళకారు నార్మల్గా అందంగానే ఉందని కదా. సో ఇక్కడ మేము రెడీ అయిపోయి మధు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. అంటే అందరితో పాటు కలిసి వెళ్దామని అక్కడికి వెళ్ళిపోయాం. అయితే బుడ్డదే మధు రెడీ అవుతుందన్నమాట వెళ్ళి టైంకి. అయితే అది స్టిక్కర్ పెట్టుకుంటే నాకు కూడా పెడతానని, సో ఆ స్టిక్కరు నాకు కూడా పెడతానని గొడవ చేసిందనమాట. సో అదే అక్కడ పెట్టడానికి ట్రై చేస్తుంది, కానీ ఎక్కడ అంటుకోదు కదా ఆ స్టిక్కర్. దాని ఫింగర్కే టచ్ అయిపోయి ఉందన్నమాట, స్టిక్ అయిపోయి. అది దానికేమో పెట్టడం రావట్లేదు. సో చాలాసేపు టైం దాని దగ్గరే సరిపోయింది. మళ్ళీ ఏదో పెట్టేసాను అన్నట్టు హ్యాపీగా ఫీల్ అయిపోతుంది, కానీ ఫేస్ మీద స్టిక్కర్ లేకపోయేసరికి మళ్ళీ షాక్ అయిపోతుంది అనమాట. సో అలా అక్కడ కొంతసేపు ఉన్నాక ఇంక అందరం కలిసి ఒకేసారి స్టార్ట్ అయ్యామన్నమాట. ఆల్మోస్ట్ బైక్స్ మీదను ఆటో మీదే వెళ్ళిపోయాం. సో ఇక్కడికి రీచ్ అయిపోయామన్నమాట. సో ఇది ఏంటంటే మా ఇంటి దగ్గరికి దీనికి ఒక 15 మినిట్స్ డ్రైవ్ అంతే, అంతకన్నా ఎక్కువ పట్టదు. లేదా ట్రాఫిక్ ఇవన్నీ చూసుకుని స్లోగా వచ్చినా కూడా 20 మినిట్స్ అంతే అనమాట. హంగరీ హార్బర్ అని మనకి హైవే దగ్గర ఉంటుంది. సో సెలబ్రేషన్స్ అయితే నిన్న అక్కడే చేసాము. సో అక్కడ మాండి ఉంది, జైల్ మాండి ఉంటుంది కదా. సో అవన్నీ కూడా ఉన్నాయి. సెలబ్రేషన్స్కి సపరేట్గా ఒక రూమ్ కూడా ఇచ్చాడు. సో అదేనమాట ఆ రూమ్. సో అదే అనమాట రూమ్. అది ప్రిటీ గుడ్ సైజులో ఉంది. మనకు ఒక 25 మెంబర్స్కి అలాగే ఈజీగా సరిపోద్ది. మీకు చాలామందికి ఇప్పుడు కంటైనర్ హోమ్స్ తెలుసు కదా, కంటైనర్స్ వస్తున్నాయి కదా. సో అదే అనమాట. లోపల ఫ్లోరింగ్ ఇదంతా వుడెన్తో చేయించారు. బయటికి మాత్రం కంప్లీట్గా మనకి ఒక ఐరన్ లాగా ఉందన్నమాట. ఒక ఐరన్ బాక్స్ లాగా, సేమ్ మన కంటైనర్ హోమ్స్ ఎలాగో సేమ్ అలాగే ఐరన్ బాక్స్ లాగా ఉందన్నమాట. అయితే ఇక్కడ వచ్చేసేటప్పటికి ఏంటంటే ఇది బెలూన్ డెకరేషన్ ఇదంతా చేస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళు చేసేస్తారు, బట్ వాళ్ళు చెప్పింది చాలా హ్యూజ్ కాస్ట్ ఉందన్నమాట. దాని బదులు మనమే ఒక 10 నిమిషాలు పావు గంట ముందుగా వెళ్ళి చేసుకుంటే మనకి చాలా కలిసి వస్తుంది అనమాట. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇంకా చుట్టుపక్కల ఏరియా మనకి అక్కడ ఆడుకోవడానికి క్రికెట్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఫుడ్ గురించి హోటల్ వాళ్ళతోటి డిస్కస్ చేస్తున్నాం అనమాట. యోగితని లోపు తీయమంటే మొత్తం అన్నీ కవర్ చేస్తున్నాడు చుట్టుపక్కల కానీ ఇదంతా అంతా బాగానే ఉంది. సో ఇది బయట మనకి కంటైనర్ బయట 2-3 ఓపెనింగ్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఏసీ ఉంది, టవర్ ఏసీ ఉంది. సో ఇది ఇంకా ఇంట్లో ఇంకా రాలేదు. ఫస్ట్ మేమే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ హెల్ప్ చేయొచ్చు అనుకుని ఫస్ట్ మేమే వచ్చేసాము. వీటి పక్కన ఏంటంటే క్రికెట్ ఆడుకోవడానికి, బాస్కెట్బాల్ ఆడుకోవడానికి కానీ సో ఈ ఏరియా కూడా ఉంది. సో దీని పక్కన ఇంకొక రెస్టారెంట్ కూడా ఉంది, మురుగన్ రెస్టారెంట్ అని. యాక్చువల్గా నాకు తెలిసి అది ఓపెన్లో లేనట్టుంది, ఎందుకంటే అది అసలు బయట వేసేసి ఉన్నాయి చైర్స్ కానీ ఇవన్నీ, లేదా మార్నింగ్ ఓపెన్ చేస్తారో ఏంటో తెలీదు. సో దీనికి ఇక్కడ ఏరియా ఇది ఉంది కదా సెలబ్రేషన్స్కి, రెస్టారెంట్కి ఏమో పక్కకి వెళ్ళాలన్నమాట. పక్కన అంటే అదే ఇన్ ది సెన్స్ ఆ ఏరియాలోనే అక్కడే మనకు కొద్దిగా 2 అడుగులు వేస్తే మనకి రెస్టారెంట్ ఉందన్నమాట అక్కడ.
సో రెస్టారెంట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. లోపల డీసెంట్గానే ఉందన్నమాట. సో యాక్చువల్గా దీనికి నేను ఎప్పుడు రాలేదు, ఎందుకంటే కొద్దిగా దూరం కదా. ఇప్పుడు మా ఉన్న సరౌండింగ్స్ 5 to 10 మినిట్స్ రెస్టారెంట్స్కే మేము వెళ్ళాము. సో ఇంత 20 మినిట్స్ దాకాను రాలేదు అసలు. సో ఇక్కడ ఏంటంటే బయట చాలా అంటే చాలా వెదర్ ఎంత కూల్ అయిపోయిందంటే గాలిదుమ్ము వేస్తుందన్నమాట. అసలు ఎంత వేడి వేడిగా ఉంటుంది. మణికంఠ పుణ్యమా అని ఆ రోజు చాలా కూల్గా ఉందన్నమాట. ఎలా అంటే మార్నింగ్ అంతా వేడిగానే ఉంది. సో ఈవినింగ్ ఈ టైం ఇది అరౌండ్ ఎంత అయిందంటే టైము 8 ఆ టైం అనమాట. సో 8 నుంచి చాలా అంటే చాలా వెదర్ అంతా మారిపోయింది. అండ్ రెయిన్ కూడా వచ్చింది, చాలా గట్టిగానే రెయిన్ వచ్చిందనమాట. ఇంకా లోపల ఏసీ ఉన్నా కూడాను వేడిగాలి కింద వచ్చేస్తుందని ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. ఇక్కడ వెనకాల చూడండి చాలా విండ్ అనేది చాలా ఎక్కువగా వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఈయన వీడియో మా హస్బెండ్ తీస్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే చాలా డల్గా ఉన్నావు, డ్రెస్ కానీ ఇదంతా ఫేస్ కానీ చాలా డల్గా ఉన్నావు అని చెప్తున్నారనమాట. సో ఇది ఏంటంటే అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చేసారు. 8:15 అరౌండ్ ఆ టైం ఉందన్నమాట వచ్చేసేటప్పటికి. సో అంగో మా బండి మీద తీసుకొచ్చాము. నైట్ ఎందుకులే అని ఇంకా ఆటోలో వచ్చిందన్నమాట. మేము అక్కడే బయట ఉన్నాం చాలాసేపటికి. బయట ఎందుకంటే చెప్పాను కదా చాలా చల్లగా ఉండి బాగుంది. సో అది హైవే అని చెప్పాను కదా. సో వెహికల్స్ వెళ్తానే ఉన్నాయి వస్తానే ఉన్నాయి. హైవే కరెక్ట్గా పక్కన అనమాట. సో ఇక్కడ దేని గురించో డిస్కషన్ పెట్టుకున్నారనమాట, సీరియస్ డిస్కషన్స్. ఏం కాదు, ఆ రోజు మార్నింగ్ మధు వాళ్ళ ఇంటికి పాము వచ్చిందనమాట. సో ఆ పాము గురించి మనం ఇంకో 2-3 డేస్ మనకు అలా మాట్లాడుతూనే ఉంటాం. సో అది కెమెరా చూద్దాం చెప్తుంది. అది హాయ్ దాని పొడగల మీదకి వెళ్ళిపోయింది. బయట రెయిన్ స్టార్ట్ అయిపోయిందన్నమాట. చాలా స్పీడ్గా దెబ్బ పడిపోతుంది. అక్కడ షూట్ చేసేది ఆగిపోయి ఇంకా లోపలికి వచ్చేసింది అనమాట. చాలా గట్టిగా పడింది. సో పడ్డాక ఇంకా కొంతమంది బస్సు వచ్చారు, ఇంకా కొంతమంది రావాల్సిన వాళ్ళు ఉన్నారనమాట. సో మధ్య వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకా అక్కడ చూడండి ఎంత గట్టిగా పడుతుందో. నిజంగా ఆ సిచ్యువేషన్ కోసం ఎన్ని రోజులు ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే చాలా అంటే చాలా విపరీతంగా ఉంటుంది కదా వేడి. మీ ఏరియాస్లో ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ మాకైతే ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో అందుకు రెయిన్ పడుతుంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఇక్కడ ఎక్కడ పడలేనట్టుంది. అంటే మా ఇంటి దగ్గర ఇక్కడ మా ఇంటి దగ్గర పడలేదన్నారు, కానీ అక్కడ మాత్రం పడింది అనమాట. సో అది ఇక్కడ ఏంటంటే ఈ మా బుడ్డమ్మ బెలూన్స్ అన్నీ కూడా తీసేసుకుని వచ్చి ఒక్కొక్కరికి ఇచ్చేస్తుంది అనమాట. తీసుకొస్తుంది ఇచ్చేస్తుంది. ఇవన్నీ ఏమో పగిలిపోతున్నాయి, కేక్ కట్ చేసేదాకా కూడా ఉండట్లేదని చెప్పి నేను తీసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట. సో మా తమ్ముడు వచ్చాడు. ఆబ్వియస్గా వాడు ఫేస్ చూపించాడు, చాలామందికి తెలిసిందే కదా. అలా లాగి పీకేక కొంత టైం అయ్యాక అప్పుడు ఇంకో అలా చూపిస్తారనమాట మా బాబు గారు. అంటే మా చిన్న వాళ్ళు మాతో రాకుండా లేట్గా వచ్చారనమాట. అంక చిన్న తుడిచేస్తున్నా చూడండి, ఫుల్గా తడిచిపోయి వచ్చారు, చాలా గట్టిగా వచ్చిందంట. మా ఊడు కోపం ఇచ్చాడు అనమాట. కోపం ఇచ్చాడు ఎందుకంటే ఆ బెలూన్స్ ఇవన్నీ ముట్టుకోద్దని చెప్పాను. సో దానికి కోపం అంగో నవ్వేసాడు. మాకు ఎంతసేపు ఉండదన్నమాట. నేనేం చేశాను? నువ్వు మాట్లాడినావా? సో అండ్ ఇక్కడ కేక్ అనేది వచ్చేస్తుంది ఆబ్వియస్గా. సో ఇంకా అందరూ వచ్చారని ఇంకా స్టార్ట్ చేసేద్దామని చెప్పి అది చూస్తుంటేనే తెలిసిపోతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉందన్నమాట. సో ఇది తణుకులోనే కేక్ బాక్స్ అని ఉంటుంది. తణుకులో ఉన్న వాళ్ళకి తెలుసు, అది రీసెంట్గానే పెట్టారు, కానీ చాలా బాగా క్లిక్ అయిందనమాట. సో ఆ కేక్ బాక్స్లో తీసుకున్నాము. ఇది చాలా బాగుంది టేస్ట్ కూడాను. సో ఇక్కడ సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సో మీరు థంబ్నెయిల్ చూసుంటే
ఒక డౌట్ రావచ్చు, 35th బర్త్డేకి 35 గిఫ్ట్స్ అన్నాను కదా. సో మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మధు ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చిందో, ఆ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఐడియాల కోసం ఎంత ఆలోచించిందో మీకు తెలుస్తుంది. సో ఎవరైనా ఇలా ప్లాన్ చేసే ఉద్దేశం ఉంటే ఎన్ని ఇయర్స్ బర్త్డే అయితే అన్ని ఇయర్స్కి, సో ఇందులో గిఫ్ట్స్ కూడా మీరు పికప్ చేసుకోండి. ఇప్పుడు లేడీస్కి గిఫ్ట్స్ ఇవ్వడం అంటే అది పెద్ద విషయం కాదు, రకరకాలుగా ఇచ్చేయచ్చు. కానీ జెంట్స్ గిఫ్ట్ ఇవ్వడం అంటే అది నిజంగా చాలా పెద్ద విషయమే. వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఏముంటాయి అవన్నీ కూడా అసలు ఏం తోచదనమాట, ఐడియా ఏమీ రాదు. సో ఇది పిక్కుని ఏం చేసిందంటే మధు తెలివిగాను గిఫ్ట్ ఇచ్చినట్టు ఉండాలి అండ్ సేమ్ ఇంట్లో యూజ్ అయ్యేలా కూడా ఉండాలి అన్న ప్లాన్ తోటి ఇచ్చిందనమాట. లేదంటే తనకి మాత్రమే యూజ్ అయ్యేలాగంటే అసలు ఎటు పరిస్థితుల్లో జెంట్స్కి అలాంటిది ఉండదు అన్నది నా ఉద్దేశం అనమాట. సో ఇంక ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయాక ఉన్న వాళ్ళు అందరూ కూడా వన్ బై వన్ వచ్చేసి ఆ కేక్ తినిపించేసి
యోగిత ఒకసారి ఉండు. 34దండి. ముప్పై ఇచ్చేయండి. ఏ ఎత్తున్నావా అంటే టచ్ అవ్వట్లేదని. బాబా నువ్వు పెద్ద హైట్ మరి పెట్టే బాబు అసలు రావడం. ఓకే. సో చూసారు కదా 34th 35th గిఫ్ట్ అయితే హగ్ అండ్ కిస్ అనమాట. సో అది ఇంకా అక్కడ అయిపోయాక ఇప్పుడు మేము ఫుడ్ తినడానికి వెళ్తున్నాం. యాక్చువల్గా అప్పుడు టైం ఎంతో తెలుసా, ఈవినింగ్ 9 అంతే 9:45 అయిందనమాట. సో ఆ టైంకి మేము స్లీప్ కూడా వేసేస్తాం. అఫ్కోర్స్ ఇలాంటి సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు టైం అనేది చూసుకోకూడదు. అండ్ ఇక్కడ రెస్టారెంట్కి వస్తాం అనమాట. చెప్పాను కదా pretty డీసెంట్గా ఉంది అసలు. ఇదేమో జైల్ మండి. మేము ఎవరు మండి అనేది తీసుకోలేరు, ఎందుకంటే మేము ఉన్న ప్లేసెస్కి మాకు అది కొద్దిగా కరెక్ట్ కాదనమాట. సో ఎవరికి ఇండివిజువల్గానే తీసుకున్నాము. అసలు ఈ లేహాది ఎక్కడ ఆగట్లేదు అనమాట. మొత్తం పరుగున వెళ్ళిపోతుంది. ఈ రెస్టారెంట్ అంతా మేమే ఉన్నామని అనుకున్నాం, కానీ యాక్చువల్గా జైల్ మండిలో ఉన్నారనమాట. ఒక అవుటర్స్ 10 మెంబర్స్, 10 కూడా కాదులే 6-7 మెంబర్స్ ఉన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా మనమే ఉన్నాం అనమాట. ఇది నాకు తెలిసి ఇప్పుడే నీట్గా చేస్తున్నారు ఆ రెస్టారెంట్. అది లోపల పెయింటింగ్స్ కానీ ఇవన్నీ నీట్గా చేస్తున్నారనమాట. సో బాగుంది. ఫుడ్ అయితే 4 రేటింగ్ ఉండొచ్చు 5కి. యాక్చువల్గా చికెన్ బిర్యానీ అనుకుంటా, బోన్లెస్ చికెన్ బిర్యానీ అనుకుంటా. బోన్లెస్ చికెన్ బిర్యానీయే మేము ఆర్డర్ చేసింది. అందరూ ఇంకా సేమే. సో టేస్ట్ కూడా ఓకే చెప్తున్నాను కదా, 5కి 4 అనేది ఇవ్వచ్చు అనమాట. సో వీళ్ళ సర్వీసెస్ అనేవి జొమాటో వీటిలో కూడా ఉన్నాయి, స్విగ్గీలో వాటిలో కూడా ఉన్నాయి. సో తెలిసిందే కదా, రెస్టారెంట్కి వెళ్ళిన వాళ్ళు దీని టేస్ట్ కూడా తెలిసే ఉంటుంది ఆబ్వియస్గా అందరికీ. సో ఇక్కడ ఫుడ్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నాం అనమాట. అందరూ ఎవరి సీట్స్లో వాళ్ళు కూర్చునిపోయి ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. అక్కడ ఓంకార్కి ఒకటి ఆకలి, 2 నిద్ర, ఈ 2 కలిసి వచ్చినప్పుడే చిరాకు, కోపం, ఎన్ని రకాల ట్యాంట్రమ్స్ అన్నీ పిల్లలకి రావచ్చో అన్నీ కూడా కలిపి వాడికి వచ్చేసింది అనమాట. సో వీళ్ళు ఆబ్వియస్గా ఫేస్ అనేది ఆఫ్ చేసుకుంటూ చూడండి. వుడ్ టైప్లో ఉంటారు కాబట్టి ఇలాగ యూట్యూబ్లో ఫొటోస్లో అయితే ఓకే, యూట్యూబ్లో అయితే నాట్ ఓకే అనమాట. సో అదంతా ఏదో సరదాగా. సో ఇది నాకు తెలిసి యోగిని అనుకుంటా కవర్ చేయమని చెప్పాను ఆ రోజు. తన టిఫిన్ అనమాట. సో అందుకని బటర్ నాన్ చెప్పేసి అప్పుడు ఏం చేసిందంటే కేకలు అనమాట ఎవరి మీద, వెయిటర్ మీద. దానికి కూడా పెట్టాలంట ప్లేట్లోనూ. అది క్యాప్చర్ చేయలేదు ఎందుకంటే నవ్వుకుంటూ ఉండిపోయామన్నమాట. సో ఇక్కడ ఫుడ్ అనేది వచ్చేసింది. ఇంకా అందరూ ఫుడ్ అనేది తినేస్తున్నాం అన్నమాట. సో అలాగా మధు వాళ్ళు మాత్రం లేట్గా తిన్నారు. అదే ఎవరాలకి ఏంటి అన్నీ వచ్చినాయా లేదా, ఆర్డర్స్ అన్నీ కరెక్ట్గా ప్లేస్ అయినాయా లేదా అని చూసుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ ఫుడ్ కూడా అయిపోయింది. అయిపోయాక ఇంకా ఇంటికి వచ్చేసేటప్పటికి ఆల్మోస్ట్ 10:30 ఆ టైం అయిందనమాట. సో ఇక్కడ మ్యాండటరీ సోంపు లేకుండా రెస్టారెంట్ నుంచి బయటకు వస్తే అది చాలా పాపం అనమాట. సో ఆ సోంపు తెచ్చి ఇంటికి పట్టుకురాకుండా ఉంటే అది ఇంకా పాపం అనమాట. ఓంకార్ గడి పాకెట్ చూడండి ఒకసారి, అక్కడ దాని నిండా సోంపే ఉంది. అదిగో నాది కూడా వేసేసాను అనమాట, తాతీగా తినొచ్చాను. సో ఇది జైల్ మండీలో ఆయన పెట్టి లాక్ చేశారనమాట. సో ఇక్కడ దాకా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.